హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ పీజీ కౌన్సిలింగ్ ఫేజ్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫేజ్ 2 కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అలాట్మెంట్ లిస్ట్స్ డిసెంబర్ 19వ తారీఖు అఫీషియల్ వెబ్సైట్ లో మనకి పీడిఎఫ్ రూపంలో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఫేజ్ 2 లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ అలాగే స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి అనేది కూడా మనకి పీడిఎఫ్ రూపంలో మెన్షన్ చేశారు. ఇవి కన్వీనర్ కోటాకి సపరేట్ గా ఇచ్చారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి కూడా సపరేట్ గా ఇచ్చారు. ఫస్ట్ కన్వీనర్ కోటా చూద్దాము. ఇది కన్వీనర్ కోటా ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్. దీనిలో ఎవరికైతే ఇప్పుడు ఫేజ్ 2 లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ డిసెంబర్ 26వ తారీఖు 3 గంటలకల్లా రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. అంతేకాదండి, ఇక్కడ ఫేజ్ 2 లో అసలు ఎవరెవరికి సీట్ అలాట్మెంట్ వస్తుంది అని చూసినట్లయితే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ ఫస్ట్ టైం అలాట్ అవ్వచ్చు, లేదా ఫేజ్ 1 లో ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి అప్గ్రేడేషన్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉంటే అప్గ్రేడేషన్ వస్తే న్యూ సీట్ అలాట్మెంట్ పొందొచ్చు. ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా డిసెంబర్ 26వ తారీఖు 3 గంటలకల్లా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైతే అప్గ్రేడేషన్ లో సీట్ అలాట్మెంట్ ఫేజ్ 2 లో పొందుతారో ఆ స్టూడెంట్స్ చేయవలసిన పని ఏంటంటే, మీరు ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ లో రిపోర్ట్ చేసినప్పుడు మీ సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేసి ఉంటారు, ఒరిజినల్స్. అప్పుడు మీకు ఆ కాలేజీ ప్రిన్సిపల్ సంతకం చేసి ఒక కస్టోడియన్ సర్టిఫికెట్ మీ చేతికి ఇచ్చుంటారు. ఆ కస్టోడియన్ సర్టిఫికెట్ మీద మీరు ఇచ్చినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ లిస్ట్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్ అయితే మీకు సీట్ అలాట్ అయ్యిందో ఆ కాలేజ్ దగ్గరికి మీరు ఆ కస్టోడియన్ సర్టిఫికెట్, అంతేకాకుండా మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో అలాట్ అయినటువంటి న్యూ అలాట్మెంట్ ఆర్డరు, ఈ రెండింటితో పాటుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ కాలేజ్ నుండి రిలీవ్ అయినట్లుగా రిలీవింగ్ ఆర్డర్ కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ మూడు కూడా మీరు న్యూ కాలేజ్ దగ్గరకు వెళ్లి సబ్మిట్ చేస్తేనే మీకు అడ్మిషన్ సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అంతేకాదండి, ఇక్కడ ఒకవేళ ఎవరికైనా ఫస్ట్ టైం ఫ్రెష్ గా సీటీ అలాట్మెంట్ గాని వస్తే ఆ స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టే పేజ్ లోనే సర్వీసెస్ లోనే ఉంటుంది. అంటే మీరు ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసినప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫాము అలాగే ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, రెండు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాదు, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఇప్పుడు మీకు ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వస్తే ఆ అలాట్మెంట్ ఆర్డర్, వీటితో పాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఇంకా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అంతేకాదండి కొన్ని బాండ్స్, ఎఫిడవిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి తీసుకొని ట్యూషన్ ఫీ ఎంత కట్టాలో ఆ అమౌంట్, దానితో పాటుగా ఎక్స్ట్రా ఒక 2 to 3 lakhs, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అండి. మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీకి ఒకసారి ఫోన్ చేసి ఎంత అమౌంట్ ఎక్స్ట్రా కట్టాలి సంవత్సరానికి అని కనుక్కొని దాని ప్రకారంగా మీరు ఆ ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకుని వెళ్ళండి. అర్థమైంది కదా? అంతేకాదు, కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఫస్ట్ ఇయర్ లేదా అసలు టోటల్ పీజీకి ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు జాయిన్ హాస్టల్ అని అడుగుతున్నారు. అంటే హాస్టల్ తప్పనిసరిగా ఉండాలా అని అడుగుతున్నారు. అన్ని కాలేజెస్ కి అయితే కంపల్సరీ ఉండదండి, మ్యాండేటరీ కాదు. కానీ కొన్ని కాలేజెస్ వాళ్ళు బహుశా ఒకవేళ ఊరికి బయట దూరంగా ఉంటే, బస్ ఫెసిలిటీ లేనటువంటి కాలేజెస్ వాళ్ళైతే ఖచ్చితంగా ఉండమనే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు పీజీలో ఎక్కువగా హాస్పిటల్ వర్క్ ఉంటుంది కాబట్టి, నైట్ డ్యూటీస్ అవి ఉంటాయి కాబట్టి మోస్ట్లీ పీజీ స్టూడెంట్స్ దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మ్యాండేటరీ కూడా చేయొచ్చు. మీరు ఏ కాలేజీ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళని ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. అర్థమైంది కదా? అంతేకాదు, ఇక్కడ మనకి ఇప్పుడు కన్వీనర్ కోటాలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ ఈ ఫీజు గాని పెరిగితే, ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మీకు కాలేజెస్ కి నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఆ ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కట్టవలసినటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఆ యూనివర్సిటీ ఫీ కన్వీనర్ కోటాకి 23,600 రూపాయలు. ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్. అంటే ఒకవేళ మీరు జాయిన్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ అలాట్మెంట్ ఆర్డర్ పొరపాటున డౌన్లోడ్ చేశారు అనుకోండి అమౌంట్ కట్టి, అప్పుడు మీ అమౌంట్ మీకు తిరిగి రీఫండ్ చేయబడవు అని చెప్తున్నారు. అంతేకాదు, ఒకవేళ మీరు ఆల్రెడీ ఫేజ్ 1 లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 23,600 రూపాయలు పే చేసి ఉంటే, ఇప్పుడు మీకు సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ వచ్చి ఉంటే మరలా మీరు 23,600 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే త్రూ అవుట్ కౌన్సిలింగ్ లో కేవలము ఒకసారి మాత్రమే యూనివర్సిటీ ఫీ కడితే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారో అప్పుడు కడితే సరిపోతుంది. ఆ అమౌంట్ తోనే మీరు ఎన్ని ఫేజెస్ లోనైనా సరే మీరు అప్గ్రేడేషన్స్ వచ్చినప్పుడు
ఫ్రీగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆల్ ఇండియా కోటాలో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ స్టేట్ కోటా వద్దు అనుకున్నట్లయితే మీరు దయచేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవద్దు అనవసరంగా. ఆ డబ్బులు మరలా తిరిగి రీఫండ్ చేయబడవు, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? అంతేకాదు ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కోట, కన్వీనర్ కోట రెండు వచ్చాయి అనుకోండి సీట్స్, అలాంటి సందర్భంలో కూడా త్వరపడి మీరు అలాట్మెంట్ ఆర్డర్స్ ని డౌన్లోడ్ చేసుకోకండి. ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది. 100% కాన్ఫిడెంట్ గా మీరు ఉంటేనే అప్పుడు ఆ కేటగిరీలో మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఫేజ్ 1 లో కాలేజ్ లో రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్, అంటే జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్, ఒకవేళ ఇప్పుడు మీకు అప్గ్రేడేషన్ వచ్చి కానీ ఫేజ్ 2 లో సీట్ అలాట్మెంట్ కానీ వస్తే అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? మీరు ఫస్ట్ రౌండ్ కాలేజ్ నుండి రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవాలి. ఈ రిలీవింగ్ ఆర్డర్ ని ఈమెయిల్ ద్వారా తీసుకోవచ్చు, లేదా ఇన్ పర్సన్ అంటే మీరు కాలేజ్ దగ్గరకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు దూరం అనుకోండి మీ ఊరికి, అలాంటి సందర్భంలో ఆ కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీ వాట్సాప్ కైనా పంపిస్తారు, లేదా మెయిల్ కైనా పంపిస్తారు ఆ రిలీవింగ్ ఆర్డర్. నెక్స్ట్ కస్టోడియన్ సర్టిఫికెట్, ఇందాక చెప్పాను కదా, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రిన్సిపల్ సంతకం చేసి స్టాంప్ వేస్తారు, అంటే సీల్ వేస్తారు. ఈ రెండు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా పేమెంట్ గురించి కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఫేజ్ 1 లో జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ అమౌంట్ కట్టేశారు కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మరలా మీరు అమౌంట్ కట్టవలసినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకవేళ ఫేజ్ 1 లో జాయిన్ అయినటువంటి కాలేజ్ వాళ్ళే సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాము అమౌంట్ అంటే మీకు ఇబ్బంది ఉండదు, వాళ్ళే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అలా కాకుండా ఒకవేళ ఫస్ట్ రౌండ్ కాలేజ్ వాళ్ళు మేము మీకు రీఫండ్ చేస్తాము, మీరే వెళ్ళి కాలేజ్ దగ్గరికి సెకండ్ ఫేజ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు కట్టుకోండి అంటే మీరే కట్టుకోవచ్చు. సో ఇది కాలేజ్ వాళ్ళని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు. కాబట్టి మీరు ఏ కాలేజ్ లో ఫేజ్ 1 లో జాయిన్ అయితే అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఈ 2 పాయింట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఎవరికైతే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, నెససరీ బాండ్స్ అవన్నీ కూడా మీరు వెళ్ళి సబ్మిట్ చేస్తేనే అప్పుడు మీ యొక్క ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ కంప్లీట్ అయినట్లు. ఒకవేళ ఏదైనా సరే ఇన్ టైమ్ లో కానీ మీరు సబ్మిట్ చేయలేకపోతే అప్పుడు మీ యొక్క అడ్మిషన్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. క్లియర్? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొద్ది మంది స్టూడెంట్స్ దగ్గర పొరపాటున ఏదైనా కేటగిరీ సర్టిఫికెట్స్ కానీ లేదా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏదైనా మీరు జాయినింగ్ అప్పుడు సబ్మిట్ చేయలేకపోతే అలాంటి సందర్భంలో మీకు ఏ కేటగిరీని బేస్ చేసుకొని అయితే సీట్ అలాట్ అయ్యిందో ఆ సీటు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు ముందుగానే అన్ని సర్టిఫికెట్స్ కి ఒరిజినల్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. పర్టికులర్ గా మీరు ఏ కేటగిరీలో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ కేటగిరీ సర్టిఫికెట్ మస్ట్ అండ్ షుడ్ ఉండి తీరాల్సిందే, ఖచ్చితంగా ఒరిజినల్. నెక్స్ట్ ఈ సిక్స్త్ పాయింట్ వచ్చేసి మీకు పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ సర్వీస్ బాండ్ ఉంది. సో ఈ 1 ఇయర్ సర్వీస్ బాండ్ మీకు కోర్స్ అయిపోయిన తర్వాత 18 months లోగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 18 months లోపుగా కంప్లీట్ చేయలేకపోతే 40 lakhs రూపీస్ మీరు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు బాండ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ కి సంబంధించినటువంటి టెంప్లెట్ ప్రాస్పెక్టస్ లో ఎనక్షర్ ఏలో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది కూడా మీరు కాలేజ్ లో రిపోర్ట్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఎవరికైతే ఫ్రెష్ గా సిటీ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళకి డౌట్ ఏంటంటే కొన్ని ఎఫిడవిట్స్, బాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని కంగారు పడుతూ ఉంటారు. మీరు ఒకసారి ప్రాస్పెక్టస్ ఓపెన్ చేసి చూసినట్లయితే లాస్ట్ పేజెస్ లో మీరు ఏ ఏ ఎఫిడవిట్స్ లేదా ఏ ఏ బాండ్స్ సబ్మిట్ చేయాలి అనేది అక్కడ టెంప్లెట్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. వాటి మీద ఎక్కడైనా సరే 100 రూపీస్ స్టాంప్ పేపర్ అని కానీ లేదా నోటరీ అనే పదం కానీ ఉంది అంటే కంపల్సరీ మీరు 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ తీసుకొని దాని మీద ఆ మ్యాటర్ అంతా టైప్ చేయించి ఆ తర్వాత మీరు నోటరీ కూడా చేపించి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నోటరీ అని ఉంటే నోటరీ చేపించాలి, లేకపోతే అక్కర్లేదు, జస్ట్ మీరు టైప్ చేయించి సంతకాలు చేస్తే సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి ఎవరైతే 26వ తారీఖు సాయంత్రం 3 గంటల లోపు రిపోర్ట్ చేయలేదో వాళ్ళ యొక్క అడ్మిషన్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా? వాళ్ళకి ఎటువంటి ఫర్దర్ ఇంటిమేషన్ కూడా ఇవ్వరు, లేదు అంటే మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా ఈ అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించి రిపోర్టింగ్ దగ్గర కానీ ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, వీళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు హెల్ప్ చేస్తారు. 10th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఫేజ్ 1 లో ఒకవేళ స్టూడెంట్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యారు అనుకుందాం, ఆల్రెడీ కన్వీనర్ కోటాలోనూ అలాగే ఫేజ్ 2 లో మేనేజ్మెంట్ కోటాలో కూడా సీటు వచ్చింది అనుకుందాం. ఇలాంటి సందర్భంలో స్టూడెంట్ కి డౌట్, అంటే
ఇక్కడ నుండి ఇక్కడికి అప్గ్రేడేషన్ కి వెళ్ళి జాయిన్ అవ్వాలా, లేక ఒకవేళ ఇక్కడ నుండి మేనేజ్మెంట్ కోటా వదులుకొని కన్వీనర్ కోటాకి వెళ్ళి జాయిన్ అవ్వాలా, జాయిన్ అయితే ఈ సీటు ఉంటుందా, యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంది. దీనికి సంబంధించి ఈ 11 పాయింట్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ప్రిన్సిపల్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఒకవేళ స్టూడెంట్ కి గానీ సెకండ్ ఫేజ్ లో ఇక్కడ సిక్యూలో గానీ ఎంక్యూలో గానీ సీటు వస్తే అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే స్టూడెంట్ ఏ సీటునైతే తీసుకోవాలి అనే డెసిషన్ తీసుకుంటాడో దాని ప్రకారంగా మాత్రమే ఆ స్టూడెంట్ కి అడ్మిషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెండింటికి కూడా ఒకేసారి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇది స్టూడెంట్ తప్పు కాదు, యూనివర్సిటీ వాళ్ళు సైమల్టేనియస్ గా కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లే స్టూడెంట్ కి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలి. అందుకనే ఇక్కడ ఎంక్యూలో జాయిన్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు సిక్యూలో సీట్ వస్తే ఎంక్యూ నుండి సిక్యూకి డైరెక్ట్ గా వెళ్లి జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎలా జాయిన్ అవ్వాలి ఇక్కడ డౌట్ రావచ్చు మీకు. అంటే ఇక్కడ ఆల్రెడీ మన యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ లోనే మన సర్టిఫికెట్స్ అలాగే ట్యూషన్ ఫీ ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ మీకు కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు ఎంక్యూలో. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే సేమ్ కస్టోడియన్ సర్టిఫికెట్ అలాగే ఇక్కడ ఎంక్యూ అంటే ఫీజు ఎక్కువ, అంటే సుమారుగా ఇక్కడ మీరు 10 lakhs పే చేశారు. ఇక్కడ ఒకవేళ సిక్యూలో మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది అనుకుందాం, 5 lakhs మాత్రమే కట్టాలి మీరు ఇక్కడ. కాబట్టి 5 lakhs మీకు అమౌంట్ ఇంకా మిగిలిద్ది. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఈ 10 lakhs అమౌంట్ ని మీకు రీఫండ్ చేయొచ్చు వీళ్ళు, లేదా వీళ్ళే డైరెక్ట్ గా కాలేజీకి 5 lakhs వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మిగతా 5 lakhs మీకు ఇవ్వచ్చు. అర్థమైంది కదా. అంతేకాదు ఇక్కడ నుండి మీరు రిలీవింగ్ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళైనా తీసుకోవాలి, లేదా వాట్సాప్ లో లేదా మెయిల్ ద్వారా వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే రిలీవింగ్ ఆర్డర్ పంపిస్తారు. ఆ రిలీవింగ్ ఆర్డర్ ఇక్కడ కట్టినటువంటి అమౌంట్ అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ఇవి తీసుకొని ఈ సిక్యూ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అలా కాదు మేము దీనికి జాయిన్ అవ్వము, మాకు ఎంక్యూలో వచ్చినటువంటి సీటే ఇంపార్టెంట్, దీనికి వెళ్తాను అనుకున్నట్లయితే నిరభ్యంతరంగా జాయిన్ అవ్వచ్చు. సో ఈ కాలేజ్ దగ్గరకు వెళ్ళైనా సరే మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాలేజ్ దగ్గరకు వెళ్ళేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే సేమ్, సో ఏ కాలేజ్ దగ్గరకు వెళ్ళినా సరే ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. అమౌంట్ ఎక్కువ తక్కువలు ఉంటాయి. నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ గురించి చెప్తున్నారు. ఒకసారి యూనివర్సిటీ ఫీ కడితే మళ్ళీ రీఫండ్ చేయరు, ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ కౌన్సిలింగ్ లో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇక్కడ వర్కింగ్ డేస్ అంటే పబ్లిక్ హాలిడేస్ అవ్వచ్చు, సండేస్ అవ్వచ్చు, అన్ని కూడా వర్కింగ్ డేసే అని చెప్తున్నారు. కొన్ని కాలేజెస్ వాళ్ళైతే పబ్లిక్ హాలిడేస్ అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ క్రిస్మస్ ఉంది, అది పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు అంటే వీళ్ళు చెప్పినప్పటికీ కూడా ఓపెన్ చేయకపోవచ్చు. అలాంటి సందర్భంలో బెటర్ ఏంటి అంటే మీరు ఏ కాలేజీలో అయితే రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారో ఆ కాలేజీకి ఒకసారి ఫోన్ చేసి ఆ రోజు ఉంటుందో లేదో కనుక్కొని దాని ప్రకారంగా వెళ్లి జాయిన్ అవ్వండి. అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా సేమ్ అండి, అవే రూల్స్ అవే డేట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ట్యూషన్ ఫీ ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకు ముందు ఏ అమౌంట్ అయితే ఇచ్చారో సేమ్ అమౌంట్ ఇక్కడ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కన్వీనర్ కోటాలో ఏ పద్ధతి అయితే చెప్పానో అదే మాదిరిగా రిలీవింగ్ ఆర్డర్, కస్టోడియన్ సర్టిఫికెట్, అలాట్మెంట్ ఆర్డర్ అలాగే ట్యూషన్ ఫీ ఇవి తీసుకొని వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలము ఒకే ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది, ఇది 6th పాయింట్. ఒకవేళ స్టూడెంట్ గాని ఈ మేనేజ్మెంట్ కోటాలో మనకి మేనేజ్మెంట్ కోటా అంటే అర్థం ఏంటి, బి క్యాట్ ఉంది, సి క్యాట్ ఉంది, అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంది. బి క్యాట్ అంటే ఏంటి, S1A అవ్వచ్చు లేదా S1B అవ్వచ్చు. ఇక్కడ సి అంటే S2, ఐక్యూ అంటే S3. అంటే ఈ కేటగిరీ నుండి S2 కి గాని లేదా S3 కి గాని లేదా S2 టు S3 ఇలా ఒక సబ్ కేటగిరీ నుండి ఇంకొక సబ్ కేటగిరీకి గాని స్టూడెంట్ ఈ సెకండ్ ఫేజ్ లో స్లైడ్ అయ్యి ఉంటే అంటే అప్గ్రేడేషన్ ద్వారా గాని ఒకవేళ అలా స్లైడింగ్ వచ్చుంటే అలాంటి సందర్భంలో జనరల్ గా మనకి ఇక్కడ అమౌంట్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి బి కేటగిరీలో కేవలము 10 lakhs వరకే ఉంది. అది S2 అండ్ S3 కేటగిరీ తీసుకున్నట్లయితే 57 lakhs ఉంది. కాబట్టి మీకు సీట్ ఎక్కడ ఏ కేటగిరీలో వచ్చిందో దాన్ని బట్టి ఈ అమౌంట్ ని అడ్జస్ట్ చేస్తారు వాళ్ళే, లేదా ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ కట్టవలసి ఉంటే కట్టాలి, లేదా మీరు ఒకవేళ ఆల్రెడీ NRI కేటగిరీలో జాయిన్ అయ్యి ఉన్నారు అనుకోండి, అప్పుడు 57 లక్షలు కట్టుంటే ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ లో ఒకవేళ బి కేటగిరీలో సీటు వస్తే అప్పుడు ఈ అమౌంట్ లో నుండి ఈ అమౌంట్ 10 lakhs మాత్రమే ఉంచుకొని మిగిలిన అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తారు. మిగిలినవన్నీ కూడా సేమ్ పాయింట్స్ అంటే మరలా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో కూడా ఈ 10th పాయింట్ 11th పాయింట్ సేమ్. ఒకవేళ మీకు ఫేజ్ 1 లో కానీ సీట్ అలాట్మెంట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు ఫేజ్ 2 లో సిక్యూకి కానీ ఎంక్యూ కానీ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీకు ఏ కేటగిరీలో జాయిన్ అవ్వటం ఇష్టమో దాని ప్రకారంగా మాత్రమే కాలేజీ ప్రిన్సిపల్ మిమ్మల్ని జాయిన్ చేసుకునే అవకాశం ఉంది.
ఇది యూనివర్సిటీ వాళ్ళకి చెప్పారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత కూడా రిజిగ్నేషన్ కు సంబంధించి డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అది కూడా 26 డిసెంబర్ వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 లో జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి ఇప్పుడు స్టేట్ కోటా ఫేజ్ 2 లో వచ్చినటువంటి కాలేజీకి మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, స్లైడ్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు నిరభ్యంతరంగా 26వ తారీఖు లోపు ఇక్కడ రిజైన్ చేసి ఈ సీట్ నుండి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. కాకపోతే ఆల్ ఇండియా కోటా కాలేజ్ లో మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, అక్కడ రిలీవింగ్ ఆర్డర్ అన్ని తీసుకొని ఇక్కడ స్టేట్ కోటాకు వచ్చి చూపించి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్లియర్? అదే ఒకవేళ గాని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారానే ఏపీ స్టేట్ లో ఉన్న కాలేజ్ లో మీరు జాయిన్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు స్టేట్ కోటా ద్వారా వచ్చినటువంటి ఈ మన ఏపీ స్టేట్ లోని సిక్యూలో గాని ఎంక్యూలో గాని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయినప్పటికీ కూడా, అంటే అన్ని కూడా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ క్రిందే ఉన్నాయి కాబట్టి సేమ్ స్టేట్ లో ఇక్కడ మీరు కస్టోడియన్ సర్టిఫికెట్ ని చూపిస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కాలేజీ 2 అంటే సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ఈ స్టేట్ కాలేజీకి ఫోన్ చేసి కనుక్కుంటే వీళ్ళు చెప్తారు మీకు. అంటే ఈ ఆల్ ఇండియా కోటా నుండి ఇక్కడికి అంటే వితౌట్ సర్టిఫికెట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ కస్టోడియన్ సర్టిఫికెట్ మీరు ఇక్కడికి స్లైడ్ అవ్వచ్చా లేదా కనుక్కొని దాని ప్రకారంగా మీరు మూవ్ అవ్వండి. అర్థమైంది కదా? లేదు అంటే ఇక్కడ మీరు రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని మీ సర్టిఫికెట్స్ మీ చేతికి తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి రావచ్చు. ఒకే స్టేట్ లో కాబట్టి కొన్ని కాలేజెస్ వాళ్ళు సర్టిఫికెట్స్ చేతికి ఇవ్వము, ఇక్కడ కస్టోడియన్ సర్టిఫికెట్ ఉంటుంది కదా చూపించమంటారు. ఇది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటేనే ఆ క్లారిటీ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదండి, ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. ఆ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్స్ ని క్లిక్ చేసి మీరు యూటిలైజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.